ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవి త్రిమూర్తియే నమః. వందే పార్వతీ సకదాత విధాత వందే లక్ష్మీకాంత హంస విశ్వేశ వందే పార్వతీ పరమేశ వినాశ ముక్తి శక్తి రక్తి ముక్తిని వేడదన్. 18/1/2026 ఆదివారము అమావాస్య. రాశి చక్రము, గ్రహగతులు, దినఫలితములు. తొలుత మేషలగ్నము. ఈ రాశి వారికి తిథి బలము మంచిది కాదు. దినబలము బాగుంది. నక్షత్ర బలము ఉదయం 10 గంటల నుండి బాగుంటుంది. లగ్న బలము మధ్యాహ్నం 12:40 నుండి 2:40 వరకు మీ పనులకు అనుకూలము. ఉదయం 10 వరకు వ్యక్తిగత పనులకు, తదుపరి సాయంత్రం 4 వరకు చేసే పనులలో లాభము. ఆ తదుపరి ధనము ఖర్చు చేయుటకు మంచి సమయము. తదుపరి వృషభ లగ్నము. ఈ రోజు తిథి బలము కొంతవరకు మేలు. దినబలము లేదు. నక్షత్ర బలం ఉదయం 10 గంటల వరకు మాత్రమే బాగుంది. తదుపరి ప్రయాణ సూచనలు, ఇబ్బందులు, ఆటంకములు, శ్రమ ఉంటుంది. లగ్న బలము మధ్యాహ్నం 2:40 నుండి 4:40 వరకు బాగుంది. చంద్రబలము సాయంత్రం 4:30 తర్వాత అనుకూలము. తదుపరి మిథున లగ్నము. ఈ రోజు తిథి బలము కొంతవరకు అనుకూలము. దినబలము లేదు. నక్షత్ర బలము ఉదయం 10 వరకు మాత్రమే బాగుంటుంది. లగ్న బలము మధ్యాహ్నం 4:40 నుండి 6:40 వరకు మీ పనులకు మంచిది. వ్యాపారములో చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి. సంసారిక జీవితము మధ్యమంగా ఉంటుంది. కుటుంబ సంతోషము 30% మాత్రమే ఉంటుంది. తదుపరి కటక లగ్నము. ఈ రోజు తిథి బలము లేదు. దినబలము మధ్యమము. నక్షత్ర బలము మధ్యమము. ఉదయం 10 వరకు పనులలో ఆటంకములు, మనసుకు ఇబ్బందిగా ఉంటుంది. తదుపరి 30% మాత్రమే బాగుంటుంది. ప్రయాణంలో చిన్నపాటి ఆటంకములు ఉండవచ్చును. సంసార ఖర్చులు తప్పవు, ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి నడుచుకోండి. తదుపరి సింహలగ్నము. ఈ రోజు తిథి బలము లేదు. దినబలము బాగుంది. నక్షత్ర బలం ఇంకా బాగుంది. ఉదయం 10 తర్వాత బాగుంటుంది. లగ్న బలము రాత్రి 8:40 నుండి 10:40 వరకు బాగుంది. మీ పనులు జరుగుతాయి. సంతాన విషయంలో శ్రద్ధ చూపండి. విద్యా విజ్ఞాన విషయాలు ఉంటాయి. సమాజ గౌరవం లభిస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 వరకు అప్పులు చేయవచ్చును. అప్పులు లభించును. పనులలో ఆటంకములు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి కన్యా లగ్నము. ఈ రోజు తిథి బలం కొంతవరకు బాగుంది. దినబలము లేదు. నక్షత్ర